అవతరించి మళ్ళీ యజ్ఞభూమి అయినటువంటి భారతదేశంలో అవైదికమైన వాదనలు ప్రవేశించకుండా రక్ష చెయ్యాలి. యజ్ఞశాలకి ఎలా అయితే 4 ద్వారములు ఉండి 4 వేదములు ఆమ్నాయం చేయబడుతుంటాయో అలా ఈ భారతదేశమంతా ఒక యజ్ఞభూమి కనుక దీనికి 4 వైపులా 4 ద్వారములు ఉండాలి. అందుకే తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము 4 పీఠములు నెలకొల్పి తన 4 శిష్యులకి ఇచ్చి 4 వేదములు ఆమ్నాయం జరిగేటట్టుగా నియమాన్ని విధించి తన యొక్క సంకల్ప బలంచేత బ్రహ్మచర్యంలోనే జ్ఞాన వైరాగ్యములను పొంది సన్యాసాశ్రమ స్వీకారం చేసి పీఠాధిపత్యం వహించి చంద్రమౌళీశ్వరారాధన చేసి ధర్మ నిర్ణయం చేసి భక్తి జ్ఞాన వైరాగ్యములను లోకమున